శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఆశ లేనివాడు, ఇంద్రియములను మనస్సును నిగ్రహించినవాడు, ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువును ఉచితంగా గాని అనవసరంగా గాని తీసుకొనివాడు అయిన సాధకుడికి తాను ఈ శరీర పోషణ కొరకు చేసిన కర్మల వలన ఎటువంటి బంధనములు పాపములు అంటవు. ఇక్కడ ఆత్మజ్ఞానం సంపాదించడానికి పాటుపడే సాధకుడికి ఉండవలసిన లక్షణాలను వివరించాడు పరమాత్మ. అంటే ఒక విధంగా సర్వసంగ పరిత్యాగి సన్యాసి అని అనుకోవచ్చు. అటువంటి వాడికి ఏ వస్తువు కావాలని ఆశ ఉండకూడదు. ఆశ లేకుండా ఉండాలంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. తర్వాత ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువును అనవసరంగా కానీ ఉచితంగా కానీ స్వీకరించరాదు. దీనిని అపరిగ్రహము అని అంటారు. ఎందుకంటే ఇతరుల వద్ద నుండి ఏమైనా స్వీకరిస్తే దానికి బదులు తీర్చాలి, లేకపోతే వారికి రుణపడి ఉండిపోతాం. ఆ రుణం తీర్చడానికి మరొక జన్మ ఎత్తాలి. అందుకని ఎవరి వద్ద నుండి ఏమి తీసుకోకూడదు అని చెప్పాడు పరమాత్మ. అటువంటి వారు చేసే కర్మలు ఎలా ఉండాలి అంటే కేవలం శరీరాన్ని నిలుపుకోవడానికి మాత్రమే కర్మలు చేయాలి. అంటే జీవించడానికి సరిపడా మాత్రమే సంపాదించుకోవాలి, అంతేకాని కూడబెట్టుకోకూడదు. అందుకే 2 సార్లు మితంగా భోజనం చేసేవాడు నిత్యం ఉపవాసం చేసినట్లు అని అంటారు. మానవుడు ఈ 3 లక్షణాలను కలిగి ఉండాలి. కేవలం శరీర పోషణకు మాత్రమే సంపాదించుకోవాలి. అటువంటి వాడు ఏ కర్మ చేసినా చేయనట్లే లెక్క. అతనికి ఆ కర్మఫలము అంటదు. దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఆశ లేని వాడికి ప్రాపంచిక విషయముల మీద మోహం ఉండదు. ఏదీ కావాలని కోరుకోడు, ఏదీ దాచుకోవాలని అనుకోడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. అంటే తనది అంటూ ఏదీ ఉంచుకోకూడదు, అన్నింటినీ వదిలివేయాలి. ఏ పూటకు ఆ పూట ఏది దొరికితే అది తిని జీవితం గడపాలి. మనస్సులో కూడా అది కావాలి, ఇది కావాలి, అది దొరికితే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనే ఆలోచనలు అంటే ఆశలు ఉండకూడదు. ఎందుకంటే వాటిని ఆశాపాశములు అన్నారు. ఆశలు పాశముల వంటివి. ఇవి సాధకుణ్ణి బంధిస్తాయి. కాబట్టి ఎటువంటి ఆశలు మనసులోనికి రానియకూడదు. ఈ ఆశ్రమం నాది అని అనుకోవడం కూడా ఒక విధంగా ఆశపడడమే. తనది అంటూ ఏదీ లేని వాడిని మాత్రమే సన్యాసి అంటారు. సర్వసంగ పరిత్యాగి అయిన భరతుడు కేవలం మానవత్వంతో ఒక జింక పిల్ల మీద వ్యామోహం పెంచుకున్న కారణంగా మరుజన్మలో జింకగా పుట్టాడు. శరీరాన్ని, మనసును సాధకుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్లు శరీరం, మనస్సు వినాలి, కానీ అవి చెప్పినట్లు తాను చేయకూడదు. ఎల్లప్పుడూ మనస్సును భగవంతుని యందు లగ్నం చేయాలి. అటువంటి సాధకుడు ఫలితములను ఆశించకుండా కర్మలు చేస్తాడు. అన్ని కర్మలు భగవంతుని పరంగా చేస్తాడు. ఈ శరీరం భగవంతుని ప్రసాదం. ప్రాణాలు ఉన్నంతకాలం ఈ శరీరాన్ని కాపాడడం ప్రతి వ్యక్తి ధర్మం. కాబట్టి ఈ శరీర పోషణకు, శరీరం శుభ్రంగా ఉండడానికి, శరీరంలో ప్రాణాలు నిలవడానికి అవసరమైన కర్మలను మాత్రమే చేస్తాడు. కాబట్టి ఆ కర్మ ఫలములు అతనికి అంటవు. అదే మాదిరి అతడు తన ఇంద్రియములు, మనస్సు నిగ్రహించుకుంటే అతడు చేసే కర్మలలో కర్తృత్వ భావన ఉండదు, ఎటువంటి ఆసక్తి ఉండదు. తర్వాత లక్షణము అపరిగ్రహము. ఇక్కడ సర్వ అపరిగ్రహ అన్నాడు పరమాత్మ. అంటే ఏ కాలంలో కూడా ఎవరి వద్ద కూడా ఏది ఉచితంగా తీసుకోకూడదు. అంటే ఏదో 1-2 సార్లు కాకుండా ఈ అపరిగ్రహం ఎల్లప్పుడూ పాటించాలి అని అర్థం. ఎదుటివాడి నుండి ఏమీ తీసుకోనప్పుడు, ఎదుటివాళ్ల వస్తువుల మీద ఆశపడనప్పుడు అతడు చెడు కర్మలు చేసే ప్రసక్తే లేదు. అన్నీ విహిత కర్మలే చేస్తాడు. కర్మలో అకర్మను చూస్తాడు. అందుకే అతనిని సన్యాసి అని అన్నారు. సమ్యక్ న్యాసము అంటే అన్నింటినీ దూరంగా ఉంచినవాడు, మనస్సును ఆత్మయందు ఉంచినవాడు సన్యాసి అని అర్థం. ఈ రోజుల్లో సన్యాసి అనే మాటకు అర్థమే మారిపోయింది. ఎందుకు పనికిరాని ప్రతివాడిని సన్యాసి అని పిలవడం అలవాటైపోయింది. యమ నియమములలో యమములు 5. మొదటిది అహింస, 2వది సత్యము, 3 అస్తేయము, 4 బ్రహ్మచర్యము, 5 అపరిగ్రహము. ఈ అపరిగ్రహము యమములలో ఒకటి. యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు, సుఖము దుఃఖము మొదలగు ద్వంద్వములకు అతీతంగా ఉండేవాడు, ఇతరుల పట్ల ఎటువంటి మాశ్చర్యము లేనివాడు, అందరి పట్ల, తాను చేసే అన్ని కర్మ ఫలముల పట్ల సమభావం కలిగినవాడు. అటువంటి సాధకుడు ఏ కర్మ చేసినా ఆ కర్మఫలము అతన్ని బంధించదు.
ఇక్కడ పరమాత్మ ఎటువంటి వారు తాము చేసిన కర్మల చేత బంధింపబడరో వివరిస్తున్నాడు. మొదటి లక్షణం లభించిన దానితో తృప్తిపడడం. మనం సాధారణంగా ఏదో ఒక దాని కొరకు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తూ ఉంటాం. ఆ ఫలితం వస్తుంది, కానీ తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలనే ఆరాటం, దాని కొరకు మరొక కర్మ, ఆ కర్మ ఫలంతో కూడా తృప్తి పడము. ఈ ప్రకారంగా దొరికిన దానితో సంతృష్టి చెందక దొరకని దాని కొరకు ఆరాటపడడం మానవ లక్షణం. కానీ ఆత్మజ్ఞానం సంపాదించే సాధకుడు మాత్రం అప్రయత్నంగా తనకు లభించిన దానితో తృప్తి పడతాడు. దేని కొరకు ఆశపడడు, దేని కొరకు ప్రయత్నం చేయడు. ఏ పూటకు ఏది దొరికితే దానితో తృప్తి పడతాడు. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే దొరికిన దానితో సంతృష్టి చెందేవాడు అని యక్ష ప్రశ్నలలో చెప్పబడింది. కాబట్టి ప్రతి మానవుడు ఉన్నదానితో దొరికిన దానితో తృప్తి పడడం అవలంబించాలి. రెండవ లక్షణం ద్వంద్వములకు అతీతంగా ఉండడం. ద్వంద్వాలు అంటే సుఖము దుఃఖము, లాభము నష్టము, వేడి చలి, జయము అపజయము మొదలైనవి. ఈ ద్వంద్వాలు ప్రతి మానవుడికి ఉంటాయి. సంసారికి సన్యాసికి కూడా తప్పువు. ప్రతి వాడి జీవితంలో ఈ ద్వంద్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకంటే అవన్నీ ప్రకృతి లక్షణాలు. సాధకుడు వీటికి అతీతంగా ఉండాలి. వీటి ప్రభావానికి లోను కాకూడదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టనట్లే ఉండాలి, కానీ ఉద్వేగాలకు లోను కాకూడదు. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతులేయడం, నా అంతవాడు లేడని, అంతా నా వల్లే జరిగిందని రొమ్ము విరుచుకోవడం, దుఃఖం వచ్చినప్పుడు నా అంత దురదృష్టవంతుడు లేడని కుంగిపోవడం, దానికి కారణమైన వారిని దేవుడిని నిందించడం, తాను చేసిన తప్పులను ఇతరుల మీదకి నెట్టేయడం, ఇవన్నీ సాధారణంగా మానవ లక్షణాలు. గృహస్థు కానీ సన్యాసి కానీ వీటికి అతీతంగా ఉండాలి. అప్పుడే ప్రతివాడు మనశ్శాంతిగా ఉండగలుగుతాడు. మూడవ లక్షణం ఎదుటివారి మీద మాత్సర్యము లేకుండా ఉండడం. ఈ మాత్సర్యమును మానవునికి ఉన్న 6 శత్రువులలో అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు వీటిలో ఒకటిగా చేర్చారు. మాత్సర్యము అంటే మానవునికి శత్రువు లాంటిది. దానికి విరుగుడు క్రీడాస్ఫూర్తి. ఆటలో ఈరోజు ఒకడు గెలుస్తాడు, రేపు మరొకడు గెలుస్తాడు. గెలిచిన వాడిని ఓడినవాడు మనస్ఫూర్తిగా అభినందించడం క్రీడాస్ఫూర్తి. అదే మత్సరాన్ని దూరం చేస్తుంది. కాబట్టి సాటి మానవుడి మీద మాత్సర్యం పనికిరాదు అని పరమాత్మ బోధిస్తున్నాడు. నాలుగవ లక్షణం అన్నింటినీ సమంగా దర్శించడం. తాను చేసిన పనికి ఎటువంటి ఫలితం వచ్చినా, అసలు ఫలితం వచ్చినా రాకపోయినా సమభావంతో ఉండడం. జయం అపజయం, సుఖం దుఃఖం వీటిని సమంగా స్వీకరించేవాడు సాధకుడు అనిపించుకుంటాడు. ఇవన్నీ ప్రశాంతంగా జీవించాలి అనుకునే గృహస్థుకు, జ్ఞానులకు, జీవన్ముక్తులకు ఉండాల్సిన లక్షణాలు. ఇటువంటి వారు ఏ కర్మ చేసినా చేయనట్లే లెక్క. తాము చేసే కర్మలు అన్నీ లీలగా చేస్తుంటారు, కానీ ఆసక్తితో చేయరు. ఏదో ఫలితం వస్తుందని చేయరు. ఒకవేళ ఫలితం వచ్చినా ఆ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పిస్తారు, కానీ తాము ఉంచుకోరు. కాబట్టి కర్మ జ్ఞానము ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. నిష్కామ కర్మ చేస్తే కానీ జ్ఞానం రాదు. జ్ఞానం కలిగితే కానీ అపరిగ్రహము, ద్వంద్వములకు అతీతంగా ఉండడము, అన్నింటినీ సమానంగా చూడడము సాధ్యం కాదు. జ్ఞానము కర్మ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పరమాత్మ కర్మయోగం ద్వారా జ్ఞానయోగం బోధిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే ముందు నిష్కామ కర్మ ద్వారా జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా తృప్తిగా జీవించడం, అపరిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవరుచుకోవాలి. అప్పుడు అతడు ఏ కర్మ చేసినా చేయనట్లే అవుతుంది. అతడు ఆ కర్మ ఫలములతో బంధించబడడు. ఇది పరమాత్మ బోధ. తాను చేసే కర్మలయందు సంగము అంటే ఆసక్తిని వదిలినవాడు, ప్రాపంచిక విషయములయందు కోరికలను వదిలిపెట్టినవాడు, ఆత్మజ్ఞానమందు మనసు నిలిపినవాడు, అన్ని కర్మలను న్యాయంగా ధర్మంగా ఒక యజ్ఞం చేసినట్లు సమాజ శ్రేయస్సు కొరకే చేసేవాడు. అటువంటివాడు ఏ పని చేసినా ఆ కర్మఫలము అతన్ని అంటదు. సంగము, ముక్తస్య, జ్ఞానము, యజ్ఞము అనే పదాలు ఇక్కడ వాడతారు. సంగము అంటే అటాచ్మెంట్. ఒక మనిషితో కానీ, తాను చేసే పనితో కానీ, దాని మీద వచ్చే ఫలముతో కానీ అపరిమితంగా అనుబంధం పెంచుకోవడం. ఏ కర్మ చేసినా ఆ కర్మను ఏదైనా ఫలితం కోరి చేస్తేనే అని బంధనం కలిగిస్తుంది. అదే మరొక జన్మకు కారణమవుతుంది. అందుకని సంగరహితంగా అంటే అటాచ్మెంట్ లేకుండా కర్మలు చేస్తే అది అతని ముక్తికి దోహదం చేస్తుంది.
జ్ఞానావస్థిత చేతసహ అని చెప్పాడు పరమాత్మ. అంటే జ్ఞానమందు మనసును నిలిపినవాడు, నిలకడైన మనసు కలవాడు, అటువంటి వాడు మాత్రమే సంగం లేకుండా ఉండగలడు అని. జ్ఞానమందు మనసును నిలిపినవాడు ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఆధారపడడు, వాటి మీద అనవసరమైన ఆసక్తిని, అనుబంధాన్ని పెంచుకోడు. అటువంటి వాడు చేసిన కర్మల యొక్క ఫలములు అతడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో పడి కాలిపోతాయి. తన మనసును జ్ఞానమందు నిలిపినవాడు ఏ కర్మ చేసినా ఒక యజ్ఞం మాదిరి చేస్తాడు. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు, పరమాత్మ పరంగా చేస్తాడు. కానీ నేను చేస్తున్నాను అనే అహంకార భావనతో చేయడు. ఆ కారణం చేత అటువంటి సాధకుడు చేసే కర్మలన్నీ పరమాత్మలో లీనమైపోతాయి, కానీ అతన్ని బంధించవు. మరి మనం చేసే పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నీ పరమాత్మలో లీనమైతే అవి పరమాత్మను బంధించవా అనే సందేహం రావచ్చు. పరమాత్మ బంధనములకు అతీతుడు, గుణాతీతుడు. ఆయనకు ఏ బంధనములు అంటవు అని ఇదివరకే మనం తెలుసుకున్నాం. కాబట్టి కర్మ ఫలములు నశించిపోవాలంటే జ్ఞానము అత్యావశ్యకము అని చెప్పాడు పరమాత్మ. ఆత్మవిద్య గురించి సాధన చేసేవారికి, భక్తులకు ఇది చాలా ఊరటనిస్తుంది. ఎందుకంటే ఎవరు కోరుకున్నా ఈ కర్మల నుండి, సంసార బంధనాల నుండి బయటపడి మోక్ష మార్గంలో ప్రయాణం చేయడమే కదా. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చెప్పాడు పరమాత్మ. అకర్మ అంటే ఏమీ చేయకుండా సోమరిగా కూర్చొని ఉండడం కాదు. ఏ కర్మ చేసినా అది బంధనాలను కలిగించకుండా ఉండడమే ముఖ్యం. ఇప్పుడు చెప్పుకున్న 4 లక్షణములు అంటే సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడం, రాగద్వేషాలను వదిలిపెట్టడం, మనస్సును జ్ఞానంతో కలిపి ఉంచుకోవడం, ఏ పని చేసినా భగవంతుని కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, పరహితం కొరకు చేయడం. ఈ 4 లక్షణాలు అలవరుచుకుంటే అతను చేసే కర్మలన్నీ పరమాత్మలో కలిసిపోతాయి. ఇలా చేస్తే వచ్చే స్వల్పకాలిక ఫలం వల్ల అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఫలమైన ముక్తి మార్గము సులభం అవుతుంది. యజ్ఞం చేసేటప్పుడు ప్రధానంగా చేసే కార్యం హోమం చేయడం. హోమం చేసేటప్పుడు హోమం చేయడానికి ఉపయోగించే సాధనములు, హోమం చేసే ద్రవ్యములు, హోమంలో ప్రజ్వలించే అగ్ని, హోమం చేసే యజమాని, హోమం చేయించే ఋత్విక్కులు, ఇవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. అంతా బ్రహ్మమే అనుకుంటూ ఏకాగ్ర చిత్తంతో యజ్ఞము మొదలగు కర్మలను చేసేవాడు తుదకు ఆ బ్రహ్మలో ఐక్యం అవుతాడు. ఈ భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ద్వాపర యుగంలో యజ్ఞములు, నిత్యాగ్నిహోత్రములు ఎక్కువగా చేసేవారు. కాబట్టి ఆ యజ్ఞముల గురించి, హోమముల గురించి వివరిస్తున్నాడు పరమాత్మ. యజ్ఞములలో హోమం చేస్తారు. అంటే నలుపక్కల చదరంగా హోమకుండం తయారు చేసి అందులో అగ్నిని పుట్టించి సమిదలు, హోమ ద్రవ్యములు వేసి హోమం చేస్తారు. ఇది ద్వాపర యుగంలో సర్వసాధారణం, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి యజ్ఞం గురించి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. దీని అర్థం పరమాత్మ యజ్ఞం గురించి మాత్రమే చెప్పాడు, ఇతర కర్మల గురించి చెప్పలేదు అని అనుకోకూడదు. ఆ రోజుల్లో యజ్ఞం అందరికీ తెలిసిన విషయం కాబట్టి యజ్ఞమునే ఉదాహరణగా తీసుకుని అలా చెప్పాడు. ఈ యజ్ఞం అనే మాట మనం అన్ని కర్మలకు అన్వయించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో యజ్ఞములు అరుదుగా జరుగుతున్నాయి కాబట్టి మనం చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞంగా భావించాలి. గీతా జ్ఞాన యజ్ఞం అనే మాట మీరు వింటూనే ఉంటారు. అంటే గీతను చదవడం, ఇతరులకు బోధించటం కూడా ఒక యజ్ఞమే. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, సమాజహితం కొరకు చేసే ప్రతి కార్యం కూడా ఒక యజ్ఞంగానే భావించాలి. యజ్ఞం చేయడంలో హోమం ముఖ్యమని చెప్పుకున్నాం కదా. ఆ హోమంలో యజ్ఞం చేసేవాడు అంటే యజమాని, హోమకుండములో ప్రజ్వరిల్లే అగ్ని, అందులో వేసే హవిస్సులు అంటే నెయ్యి మొదలగు హోమ ద్రవ్యములు, ఇవి అన్నీ బ్రహ్మస్వరూపాలే అని అంటున్నాడు పరమాత్మ. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా పని చేసేవాడు, చేసే పని, ఆ పనికి ఉపయోగించే వస్తువులు, ఆ పని చేసినందువల్ల వచ్చే ఫలము ఉంటాయి. అవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు కనపడే ప్రతి వస్తువు బ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవాలి. అంటే ఈ ప్రపంచం మొత్తం పరబ్రహ్మ స్వరూపమే, బ్రహ్మ కానిది అంటూ ఏది లేదు. అందుకే విష్ణువును సర్వవ్యాపి అన్నారు. అందుగలడు ఇందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసినా అందందే కలడు అని పోతన గారు అన్నారు. మరొక పద్యంలో సర్వము తాను అయినవాడు ఎవ్వడు అని కూడా అన్నాడు. కాబట్టి
ఈ చరాచర సృష్టిలో ప్రతి దానిలో కూడా పరమాత్మను చూడగలిగిన వాడు ధన్యుడు. ప్రతి వస్తువులో బ్రహ్మను చూడగలిగినప్పుడు మనసంతా బ్రహ్మ భావనతో నిండిపోతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా అది దైవ కార్యం అని చేయాలి. కానీ నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాననే భావనతో చేయకూడదు. ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకోవాలి. ఈ సమస్త సృష్టి, అందులో ఉన్న అన్ని వస్తువులు బ్రహ్మస్వరూపం ఎలా అవుతాయి? ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువుకు, జీవికి ఒక పేరు, ఒక రూపం ఉంటాయి కదా అని మనకు అనుమానం రావచ్చు. కానీ ఈ జగత్తు సత్యము కాదు, మిథ్య, అంటే నిరంతరం మార్పు చెందేది అని కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇదే నిజం, సత్యం, శాశ్వతం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. బ్రహ్మ ఒక్కడే సత్యము. బ్రహ్మ తక్క మిగిలిన వస్తువులు అన్నీ మార్పు చెందేవే. ఈ ప్రకృతి అంతా బ్రహ్మ నుండి వచ్చిందే. ఉదాహరణకు బంగారంతో ఎన్నో ఆభరణాలు తయారు చేస్తాం. మరలా వాటిని కరిగించి బంగారు ముద్ద చేసి దాని నుండి వేరే రకాల ఆభరణాలు తయారు చేస్తాం. కానీ అన్నీ బంగారం అనే మూల పదార్థం నుండి వచ్చినవే కాబట్టి అన్నీ బంగారమే. కానీ చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక భార్య భర్త బంగారు నగలు కొనడానికి వెళ్ళారనుకుందాం. భార్యకు వివిధ రకాల డిజైన్లు ఉన్న నగలు కనిపిస్తాయి. మామిడి పిందెల హారం, చంద్రహారం, సన్నజాజి మొగ్గల హారం, కంఠహారం, పొడుగు హారం, మొన్న రిసెప్షన్లో పలానా ఆవిడ వేసుకున్న హారం, ఇలా వివిధ రీతుల్లో కనిపిస్తాయి. కానీ భర్తకు అందులో ఉన్న బంగారము, దాని బరువు, తన పాకెట్లో ఉన్న పర్సు బరువు కనిపిస్తాయి. అంతా బంగారమే, డిజైన్లు వేరు అనే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు భర్త. ఆ బంగారాన్ని వివిధ ఆభరణాల రూపాలలో చూసే దృష్టి భార్యది. అంతే తేడా. అదేవిధంగా ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుండి ఉద్భవించింది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఈ ప్రకృతి పరమాత్మ కన్నా వేరు కాదు కదా, ఎందుకంటే ఆయనలో నుండే వచ్చింది కాబట్టి ఈ ప్రకృతి అంతా బ్రహ్మమయం అనే వాదన కూడా సరి అయిందే. ఆ విషయాన్నే ఇక్కడ యజ్ఞమును ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు పరమాత్మ. యజ్ఞము, అందులో వేసే హవిస్సులు, యజ్ఞం చేసే యజమాని, ఋత్విక్కులు, యజ్ఞంలో వాడే వస్తువులు అన్నీ బ్రహ్మమే. యజ్ఞం కూడా బ్రహ్మస్వరూపమే. ఇక్కడ బ్రహ్మ కర్మ సమాధిన అనే పదం వాడతారు. అంటే బ్రహ్మను ఉద్దేశించి బ్రహ్మ కొరకు చేసే యజ్ఞము సమాధిన అంటే ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో చేయాలి. అప్పుడు ఆ కర్మ జ్ఞాన కర్మ అవుతుంది. కాబట్టి చేసే ప్రతి పని బ్రహ్మస్వరూపంగా ఏకాగ్ర భావంతో, దైవీ భావంతో చేస్తే ఆ పని ఒక యజ్ఞంగా మారిపోతుంది. ఈ ప్రకారంగా కర్మలు చేస్తే ఏం ఫలితము అంటే ఆ పనికి వచ్చే ఫలితం కూడా బ్రహ్మస్వరూపమే అవుతుంది. అంటే బ్రహ్మ సాయుధ్యం కలుగుతుంది. కాబట్టి మనం ఏ కర్మ చేసినా దానిని ఒక యజ్ఞంగా చేయాలి. అంటే శ్రద్ధగా, భక్తితో చేయాలి. భగవంతుని పరంగా చేయాలి. భగవంతుణ్ణి సేవిస్తున్నట్లు చేయాలి. ఆ పనిని బ్రహ్మస్వరూపంగా చేయాలి. అప్పుడు ఆ పని సత్ఫలితాలను ఇస్తుంది. మనం చేసే ప్రతి పని ముందు ఈ విషయాల్ని గుర్తు చేసుకుంటే చాలు. చెడ్డ పనులు చేయం, నిష్కామంగా శ్రద్ధతో చేస్తాం. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మనం 2 విషయాల గురించి ప్రాథమికంగా తెలుసుకుందాం. అవి ఆత్మ, అనాత్మ. ఆత్మ నాశము, మార్పు లేనిది. అనాత్మ అంటే మార్పు చెందేది. తర్వాత నీవు అనాత్మవు కావు, నీవు ఆత్మస్వరూపానివి అని తెలుసుకోవడం. ఇది మాధ్యమిక విద్యగా చెప్పుకోవచ్చు. ఇంకా ఉన్నత విద్య ఏంటంటే అనాత్మ అంటూ ఏదీ లేదు, అంతా ఆత్మస్వరూపమే, అంతా పూర్ణమే, రెండవ విషయానికి స్థానం లేదు. అదే బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనే సూత్రం. ఈ సూత్రాన్ని అంటే ఉన్నత విద్యను మొదటే చెబితే ఎవరికీ అర్థం కాదు, పైగా కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి మొదట అనాత్మ గురించి చెప్పి, తర్వాత ఆత్మతత్వం గురించి చెప్పి, రెండవ దశలో నీవే ఆత్మవు అని బోధించి, చివరి దశలో అంతా ఆత్మస్వరూపమే, అనాత్మలంటూ ఏమీ లేదు అని చెప్పాలి. ఈ దశకు చేరుకోవడానికి నేతి సిద్ధాంతం ఉపకరిస్తుంది. అనాత్మ వస్తువులను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, నయితి ఇది కాదు అనుకుంటూ అసలైన ఆత్మ గురించి విచారణ చేయాలి. ఈ విచారణ చేయడానికి గురువులను ఆశ్రయించడం, శాస్త్రాలను అధ్యయనం చేయడం, ఏకాగ్రత ముఖ్యం. ఈ విషయాన్ని సులభంగా తెలుసుకోవడానికి మనకు ఒక ఉపమానం చెప్తారు. అదే కళ. కళలో మనం ఒక గుర్రం ఎక్కి ఒక అందమైన రాజకుమారిని ఎక్కించుకుని రాజమహల్లో స్వారీ చేస్తాం. ఇక్కడ మీరు రాజకుమారి, గుర్రం, రాజమహల్ స్వారీ చేయడం ఉన్నాయి. మీ కళలోకి ఏ గుర్రము రాలేదు, రాజకుమారి లేదు, అంతా మీరే. మీ మనసే రాజకుమారి, గుర్రం, రాజమహల్ స్వారీ చేయడం అనే కర్మ అన్నీ మీరుగానే ఉన్నారు.
మనం సాధారణంగా అంటూ ఉంటాం, నిన్న రాత్రి మీరు నా కల్లో కనపడ్డారు అని. ఆ కల్లో కనపడ్డాయన ఎక్కడో తన ఇంట్లో బెడ్రూమ్లో పడుకొని ఉంటాడు. మీ కల్లోకి ఎలా వస్తాడు అంటే, మీ కలలోకి వచ్చిన ఆయన మీరే అన్నమాట. అంటే మీ మనసు సృష్టి. మనం కలలో చూచేది, చేసేది, అనుభవించేది అంతా నా భావనలే, అంతా నా సృష్టి, నా మనసు సృష్టించేది అని తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఫలానా దేవుడు కలలో కనిపించి నా సమస్యలకు పరిష్కారం చూపించాడు అని. ఇంకా కొంతమంది నాకు ఫలానా స్వామీజీ కలలో కనిపించి నా సమస్యలన్నీ పరిష్కరించాడు అని అంటూ ఉంటారు. నిజం ఏంటంటే ఏ దేవుడు ఏ స్వామీజీ కలలోకి రాడు. సాధారణంగా మన బుద్ధి చెప్పే మాట మనం వినం. మన సమస్యకు పరిష్కారం మనకు తెలిసినా మనం పట్టించుకోము. మనకు ఒక దేవుడి మీద, స్వామీజీ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. ఆయన చెప్తే వింటాం. అప్పుడు కలలో మీరే ఆ దేవుడిగా, స్వామీజీగా కనపడి మీకు తెలిసిన పరిష్కారాన్ని ఆ దేవుడి ద్వారా, స్వామీజీ ద్వారా పొందుతారు. అప్పుడు మీరు నమ్ముతారు. కాబట్టి కలలో కనపడేదంతా మన మనసు యొక్క సృష్టి కానీ వేరే కాదు అని తెలుసుకోవాలి. కళ నిద్రలో వస్తుంది. మనం మెలకువలో ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. నిద్రపోయినప్పుడు కళలో ఎలా రకరకాల వ్యక్తులను, వస్తువులను చూస్తున్నామో అలాగే మెలకువలో ఉండి మనం చూసే ఈ ప్రాపంచిక వస్తువులు కూడా ఒక స్వప్నమే. ఇదంతా ఒక కళ. ఇది అంతా పరమాత్మమయం. నాలో ఉన్న ఆత్మ ఈ కళ కంటూ ఉంది. ఈ ప్రపంచం అంతా ఒక కళ. నేను ఆత్మస్వరూపుడను. ఈ కళ నేను కంటున్నాను. ఈ కళలో ప్రపంచాన్ని నేను చూస్తున్నాను. ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంది అని అనుకోవడమే జ్ఞానం. ఇది కళ కాదు, ఇదే నిజం అని అనుకోవడం, ప్రాపంచిక విషయాలలో మునిగిపోవడం, సంసార సాగరంలో ఈదులాడడం అజ్ఞానం. జ్ఞానికి ఈ ప్రపంచం అంతా బ్రహ్మమయం. ఆయన చేసేది అంతా బ్రహ్మమయం. ఉపయోగించే వస్తువులు అన్నీ బ్రహ్మమయం. ఆ ప్రకారంగా జ్ఞాని భావిస్తాడు. ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి పరమాత్మ ఒక చక్కని ఉదాహరణ ఇచ్చాడు. ఒక గృహస్థు పొద్దుటే లేచి స్నానం, సంధ్య మొదలైనవి ముగించుకుని నిత్యాగ్నిహోత్రం చేయడానికి కూర్చున్నాడు. ముందే చెప్పాను, ఈ గీత ద్వాపరంలో చెప్పబడింది. ఆ రోజుల్లో ప్రతి గృహస్థు ప్రతిరోజు అగ్నిహోత్రం చేయాలి. దానినే ఔపాసనా కార్యక్రమం అంటారు. ఇప్పుడు కేవలం శ్రాద్ధ కర్మలలో మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రకారంగా నిత్యాగ్నిహోత్రం చేయడానికి కూర్చున్న గృహస్థు ముందు ఒక కర్రతో మరొక కర్రను మదించి నిప్పు చేస్తాడు. ఆ రెండు కర్రలు బ్రహ్మమే. వెలిగించిన అగ్ని బ్రహ్మమే. ఆ అగ్నిలో హోమ ద్రవ్యాలు వేస్తాడు. అవి కూడా బ్రహ్మమే. ఇదంతా చేస్తున్న గృహస్థు కూడా బ్రహ్మమే. ఈ హోమం చేయడం ద్వారా కలిగే ఫలితం కూడా బ్రహ్మమే. అంటే అంతా బ్రహ్మమయం. కానీ మనం వేరువేరుగా చూస్తున్నాం. అందుకే అన్నమయ్య బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని ఎలుగెత్తి పాడాడు. ఆ పాటను రాగయుక్తంగా పాడతాం, కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. ఆ ప్రకారంగా మనం చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞమే. ఆ యజ్ఞములన్నీ బ్రహ్మస్వరూపాలే, పరమాత్మ స్వరూపాలే. పరమాత్మ కానిది ఏదీ లేదు. మనం ప్రతిరోజు ఒక యజ్ఞం చేస్తున్నాం. అదే భోజనం చేయడం. కడుపు ఒక హోమగుండం. అందులో ఉన్న జఠరాగ్నిలో వివిధ రకాలైన ఆహార పదార్థాలను సమిదలుగా వేస్తున్నాం. హోమం చేసేటప్పుడు అగ్నిలో హవిస్సులు వేసేటప్పుడు స్వాహా మంత్రంతో వేస్తాం. అలాగే అన్నం తినే ముందు ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని అన్నం కొంచెం కొంచెంగా తింటాం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ నీరు త్రాగుతాం. పరమాత్మకు నివేదన చేసేటప్పుడు కూడా ఇవే మంత్రాలు చదువుతాం. అంటే మనం ఆహారం తీసుకోవడం కూడా ఒక యజ్ఞమే. మనం తినే అన్నము, ఆహార పదార్థాలు, తాగే నీరు అంతా బ్రహ్మమయం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పారేయకండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం ఏ కర్మ చేసినా నేను చేస్తున్నాను, నా కొరకు చేస్తున్నాను అని చేస్తే అది కర్మ అవుతుంది. అదే కర్మ పరమాత్మ కోసం, పరమాత్మ పరంగా సమాజహితం కోరి చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞాలు ఎన్ని విధములు అని పరమాత్మ వివరిస్తున్నాడు. కొంతమంది దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞం అంటే దేవతలను పూజించడం, ఆరాధించడం, దేవతలను ఉపాసించడం, ధ్యానం చేయడం, వివిధ వస్తువులను కైంకర్యం చేయడం, దేవతలను ప్రార్థించడం మొదలైన కార్యములన్నీ దైవయజ్ఞాలే. కాకపోతే ఇవన్నీ భక్తితో, శ్రద్ధతో, కర్తృత్వ భావం విడిచిపెట్టి ఫలాపేక్ష లేకుండా భగవంతుని పరంగా కర్తవ్య నిష్ఠతో చేయాలి. వీరినే కర్మయోగులు, భక్తి యోగులు అని అనవచ్చు. ఇక రెండవ యజ్ఞం పేరు బ్రహ్మయజ్ఞము. దీనినే జ్ఞానయజ్ఞం అని కూడా అంటారు.
ధ్యానంలో కూర్చోవడం, మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపడం, తానే బ్రహ్మగా భావించడం, చివరకు బ్రహ్మలో ఐక్యం కావడం. నిరంతరం బ్రహ్మను గురించి ఆలోచిస్తూ విచారిస్తూ మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే తుదకు బ్రహ్మగా మారిపోవడం సులభమే. అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరమాత్మ వైపు మళ్ళుతుంది. చిత్తము పరమాత్మలో లీనమవుతుంది. దానినే మోక్ష మార్గం అంటారు. నిరంతరం పరమాత్మను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడుకుంటుంటే మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయాల నుండి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది. చిత్తము సాత్వికంగా మారిపోతుంది. దుష్ట ఆలోచనలు మనసులోనికి రావు. మనం ఏ వస్తువు అగ్నిలో వేసినా అది అగ్ని రూపాన్ని పొందుతుంది. ఒక ఇనపగుండు వేసినా అది కాలి ఎర్రగా అగ్నిగోళం మాదిరి అవుతుంది. అదే ప్రకారం మనం ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న మనసును అహంకారమును పరమాత్మ వైపు మళ్ళించి పరమాత్మ అనే అగ్నిలో హోమం చేస్తే ప్రాపంచిక విషయములు పూర్వజన్మ వాసనలు అన్నీ కూడా ఆ అగ్నిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోయి పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సుని బుద్ధిని ఆత్మలో లీనం చేయడం. దీనినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞానయజ్ఞము అని అంటారు. భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో వేదాలను శాస్త్రాలను చదవడం అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం జ్ఞానం సంపాదించడం ఆ జ్ఞానాన్ని ఆచరించడం తాను ఆర్జించిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం ఇవన్నీ కలిపితే జ్ఞానయజ్ఞం అవుతుంది. గీతా జ్ఞాన యజ్ఞము ఇలాంటిదే. ఈ జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞములకు మూలం. జ్ఞానమే మోక్షానికి సాక్షాత్ సాధనము. మిగిలినవి అన్నీ జ్ఞానం పొందడానికి ఉపకరించే సాధనాలే. అందరికీ ఈ జ్ఞానయజ్ఞం చేయడం కుదరదు కాబట్టి ప్రాథమికంగా దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞం అంటే ఒక అర్చనామూర్తిని ఎదురుగా పెట్టుకుని పూజించడం, అర్చించడం, ఉపచారాలు చేయడం, నివేదనలు సమర్పించడం, హారతులు ఇవ్వడం లాంటివి. దీని వలన ముందు భగవంతుని మీద భక్తి శ్రద్ధ నిష్ఠ కలుగుతాయి. క్రమక్రమంగా చిత్తము ప్రాపంచిక విషయాల నుండి వెనక్కు మళ్ళీ పరమాత్మ వైపుకు తిరుగుతుంది. కాబట్టి ఈ దైవయజ్ఞముతో ప్రారంభించి క్రమక్రమంగా జ్ఞానం సంపాదించి బ్రహ్మయజ్ఞం వైపుకు మళ్ళడం సాధకుని కర్తవ్యం. ఈ రోజుల్లో కూడా చాలామంది యజ్ఞాలు చేస్తున్నారు. నిత్యాగ్నిహోత్రము అంటే సిగరెట్టు వెలిగించడం. మరీ కొంతమంది ఒక సిగరెట్ అయిపోతూ ఉంటే దానితోనే మరొక సిగరెట్టు వెలిగించుకుంటారు. పరిశుభ్రమైన ప్రాణవాయువుతో నింపాల్సిన తమ ఊపిరితిత్తులను పొగతో నింపుతారు. మరికొంతమంది ప్రాణాగ్నిహోత్ర యజ్ఞం చేస్తారు. అంటే వేళాపాళా లేకుండా తింటూ ఉంటారు. కడుపులో ఉన్న జఠరాగ్నిలో ఏదో ఒక పదార్థం చిరుతిళ్ళు పిజ్జా బర్గర్ చిప్స్ కూల్ డ్రింక్లు మత్తు పానీయాలు నిరంతరం వేసి హోమం చేస్తూ ఉంటారు. వీటిని ప్రాణాంతక యజ్ఞములు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి జీర్ణశక్తిని నాశనం చేసి శరీరాన్ని మనసుని కలుషితం చేసి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ఇక మన గీతలోనికి వచ్చేస్తే కొంతమంది చెవులు మొదలగు ఇంద్రియములను సంయమము అంటే నిగ్రహము అనే అగ్నిలో హోమం చేస్తారు. మరికొందరు శబ్దము రూపము రసము గంధము మొదలగు విషయములను ఇంద్రియములు అనే అగ్నులలో హోమం చేస్తున్నారు. ఇక్కడ భగవానుడు ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖం చేయడం కూడా ఒక రకమైన యజ్ఞమే అని అంటున్నాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియములను అణిచివేయడం కాదు, ఒకరు చెబితే చేయడం కాదు. మనకు మనం మన ఇంద్రియములను ఒక క్రమశిక్షణలో ఉంచగలగాలి. ఇతరులు చెప్పినట్లు చేస్తే అది ఇంద్రియములను అణిచిపెట్టడం అవుతుంది. మనకు మనమే ఇంద్రియములు నియంత్రించగలగాలి. ఇంద్రియములు వాటిపాటికవి ప్రాపంచిక విషయములలో ప్రవర్తించకుండా వాటిని ఒక క్రమశిక్షణలో ఉంచాలి. దీనినే దమయజ్ఞము అని కూడా అంటారు. ఆధ్యాత్మ తత్వములో మోక్ష సాధనలో ఇంద్రియ నిగ్రహము మొట్టమొదటి మెట్టు. ఇంద్రియ నిగ్రహము లేనిది ఏదీ సాధించలేము. ఎంత వేదాంతం వల్లించినా గీతా ప్రవచనాలు చేసినా ఇంద్రియ నిగ్రహము లేకపోతే అవన్నీ వృధా. ఈ వేదాంతం అంతా కేవలం ఇతరులకు చెప్పడానికి ఇతరులు చెబితే వినడానికే పనికొస్తుంది. కొంతమంది మహాపురుషులు ఏమీ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కానీ వారి మౌనమే ఒక సందేశంగా నలువైపులా విస్తరిస్తుంది. ఉదాహరణకు కంచి పరమాచార్య స్వామి
రమణ మహర్షి మొదలైనవారు. వారు ఇంద్రియములను జయించిన వారు కాబట్టి ఇంద్రియ నిగ్రహం కూడా ఒక యజ్ఞంగా చెప్పారు పరమాత్మ. ఇంకా కొంతమంది అంటారు మనోనిగ్రహం చాలదా, ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలా అని అంటారు. మనోనిగ్రహం సాధించాలంటే ఇంద్రియ నిగ్రహం మొదటి మెట్టు. ఇంద్రియ నిగ్రహం సాధించనిదే మనోనిగ్రహం సాధించలేరు. ఇంద్రియ నిగ్రహం సాధించాలంటే ఎక్కువగా భగవంతుని పూజించడం, ఆయనకు సంబంధించిన వ్రతాలు చేయడం, నిష్కామ కర్మలు ఆచరించడం, సత్సంగంలో ఉండడం, ఆహార నియమాలను పాటించడం, ప్రాణాయామం మొదలైనవి అభ్యాసం చేయడం, వీటిని ఆచరించి ఇంద్రియములను మన స్వాధీనంలో ఉంచుకోవచ్చు. దీనినే సంయమము అంటారు. ఈ సంయమము అనే అగ్నిలో మన యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, నాలుక ఈ 5 జ్ఞానేంద్రియములను హోమం చేయడమే ఇంద్రియ నిగ్రహము అనే యజ్ఞము. ఈ 5 జ్ఞానేంద్రియములు మన మాట చస్తే వినవు. వాటికి ఒక క్రమశిక్షణ అంటూ లేదు. వాటిపాటికి అవి బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని క్రమశిక్షణలో పెట్టడమే హోమం చేయడం. అది కూడా సంయమము అనే అగ్నిలో హోమం చేయాలి. ఇక రెండవ యజ్ఞము, ఈ జ్ఞానేంద్రియములకు 5 తన్మాత్రలు ఉన్నాయి. అవే శబ్దము, రూపము, రసము, గంధము, స్పర్శ. మరికొందరు ఈ తన్మాత్రలను 5 జ్ఞానేంద్రియములు అనే అగ్నిలో హోమం చేస్తుంటారు. అంటే శబ్దమును చెవులు అనే అగ్నిలోను, రూపమును కళ్ళు అనే అగ్నిలోను, గంధమును ముక్కు అనే అగ్నిలోను, రసమును నాలుక అనే అగ్నిలోను, స్పర్శను చర్మము అనే అగ్నిలోను హోమం చేస్తూ ఉంటారు. దీని అర్థం మనం ఈ విషయాలను ఒక క్రమ పద్ధతిలో అనుభవించడం, ఎక్కువగా ప్రాపంచిక విషయములలో ఆసక్తి చూపకపోవడం, విషయ వాంఛలను వదిలిపెట్టడం. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాం, వింటుంటాం, తాకుతుంటాం. వీటి వలన ఆనందం పొందుతుంటాం, దుఃఖం కూడా పొందుతూ ఉంటాం. ఇవి సర్వసాధారణం. ఏ విషయాన్ని చూసినా, విన్నా, తాకినా అది మంచిదా కాదా, దీన్ని మనం అనుభవించవచ్చా లేదా అనే విచక్షణను ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని చూసిందల్లా, విన్నదల్లా, తాకిందల్లా నాకు కావాలంటే కష్టాల్లో పడతాడు. ఇవి హవిస్సుల లాంటివి. వీటిని ఇంద్రియములు అనే అగ్నిలో వేసి దగ్ధం చేయాలి. అప్పుడే ఇంద్రియములు చూసిన ప్రతిదాని వెంట పరిగెట్టకుండా నిగ్రహంగా ఉంటాయి. మొదట చెప్పిన యజ్ఞము అంటే ఇంద్రియములను సంయమాగ్నిలో హోమం చేయడం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవారికి, రెండవ యజ్ఞము అంటే ఇంద్రియ విషయములను ఇంద్రియములలో హోమం చేయడం గృహస్థులకు నిర్దేశించబడింది. ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో పూర్తిగా ఇంద్రియములను నిగ్రహించాలి, లేకపోతే విద్య రాదు. కానీ గృహస్థుగా ఉన్నప్పుడు ఇంద్రియములతో పరిమితంగా సుఖాలు అనుభవించాలి, కానీ ఇంద్రియ విషయములను తన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇదే ఇక్కడ చెప్పిన సారాంశము. ఇది మరొక యజ్ఞము. ఈ యజ్ఞంలో ఇంద్రియములతో చేసే కర్మలు అన్నింటినీ ప్రాణములతో అంటే మనస్సుతో చేసే కర్మలు అన్నింటినీ జ్ఞానముతో వెలుగుతున్న ఆత్మ సంయమము అనే యోగాగ్నిలో వేసి భస్మం చేయాలి. ఇక్కడ పరమాత్మ ఆత్మ సంయమ యజ్ఞము లేక శమయజ్ఞము అనే దాని గురించి చెప్తున్నాడు. ఈ యజ్ఞములో పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అనే గుర్రములను మనస్సు అనే బలమైన కళ్ళెముతో కట్టి రథమును సక్రమంగా అనుకున్న దారిలో నడుపుతూ గమ్యం చేరుకోవడం. ఇంద్రియాలు మన మాట వినకపోవడానికి కారణం మన మనసు బలంగా లేకపోవడమే. మనసు బలంగా శక్తివంతంగా ఉంటే ఇంద్రియములు మనస్సు మాట వింటాయి. యజమాని చేతకాని వాడైతే, బలహీనుడైతే ఆ ఇంట్లో ఉన్న సేవకులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. యజమాని మాట లెక్క చేయరు. ఇక్కడ కూడా అంతే. అంటే మనసు బలహీనంగా ఉంటే ఇంద్రియములు మనసు చెప్పిన మాట లెక్క చేయవు. ఆత్మ అంటే నానార్థాలు ఉన్నాయి. చిత్తము, మనస్సు, బుద్ధి, హృదయము ఇవన్నీ కూడా ఆత్మకు పర్యాయ పదాలు. ఆత్మ అంటే నేను అనే అర్థం కూడా ఉంది. ఆత్మ సౌందర్యము, ఆత్మానుభవము, నిజం, వాడి ఆత్మకు తెలుసు అనే పదాలు, ఆత్మ నిగ్రహం ఇవన్నీ కూడా మనసుకు, చిత్తమునకు పర్యాయ పదంగా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, బుద్ధి అని కూడా అర్థం. మోక్ష సాధనకు ప్రధానంగా అడ్డం వచ్చేది మనస్సు. మనస్సు బలంగా లేకపోతే ఒక చోట నిలవదు, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దానిని పూర్వ జన్మలలోని సంస్కారాలు పట్టుకుని ఉంటాయి. వాటి ప్రభావం మనస్సు మీద బలంగా ఉంటుంది. అటువంటి మనస్సును బలోపేతం చేయాలి. దీనినే
ఆత్మ సంయమ యోగము అని అంటారు. ఈ ఆత్మ సంయమము అనే అగ్నిలో మనం జ్ఞానేంద్రియములతోనూ కర్మేంద్రియములతోనూ చేసే కర్మలన్నీ హోమం చేయబడతాయి, ఆహుతి చేయబడతాయి అని అంటాడు పరమాత్మ. ఇక్కడ పరమాత్మ జ్ఞానదీపితే అనే పదం వాడతారు. దీనికి అర్థం జ్ఞానము అనే దీపము ప్రకాశము అని. ఆత్మ సంయమము జరిగితే ఆత్మజ్ఞానం మనలో ప్రకాశిస్తుంది. ఈ జ్ఞానము మనసుతో కలిసి ప్రకాశిస్తూ మనలోని ఇంద్రియ మనో నిగ్రహములను ఇంకా పెరగడానికి దోహదం చేస్తుంది. ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి. నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఈ శరీరం ఎవరు, నేను ఈ శరీరం ఒకటేనా లేక వేరా, నేను చూసేవి శాశ్వతాలా లేక ఈరోజు ఉండి రేపు పోయేవా, నేను ఏం చేయాలి, ఇలా మనలో మనం ప్రశ్నించుకుంటూ సమాధానాలు రాబట్టుకుంటూ జ్ఞానం సంపాదించుకోవాలి. వాటికి మూలం ఆత్మ సంయమం. ఆత్మ సంయమం కలిగితే మనస్సు విషయవాంఛలయందు లగ్నం కాకుండా పరమాత్మ వైపు మళ్ళుతుంది. దానికి జ్ఞానం తోడ్పడుతుంది. ఇవి ఒకదానితో ఒకటి సహకరించుకొని మనలను మోక్ష మార్గంలో నడిపిస్తాయి. దీనినే ఆత్మ సంయమ యజ్ఞము అని అంటారు. ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, కర్మయోగము, స్వాధ్యాయము అనే జ్ఞానయజ్ఞము, వ్రతములు, పూజలతో కూడిన దైవయజ్ఞము కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. మనం కర్మలు చేస్తాం, ధనం సంపాదిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, వాటిని కూడబెడతాం. అవి వృద్ధి చెందుతుంటే ఆనందం, అవి పోతే విషాదం. మనం సంపాదించిన ధనం వలన కేవలం ఆనందం మాత్రం కలగాలంటే ఒకటే మార్గం, దానం. తనకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు దానం చేయడం. దాని వలన తృప్తి, ఆనందం కలుగుతాయి. దానం కూడా ఒక విధమైన యజ్ఞం అని అన్నాడు పరమాత్మ. దీనినే ద్రవ్య యజ్ఞము అని అన్నారు. ద్రవ్య యజ్ఞము అంటే తాను ఆర్జించిన ధనమును ఇతరులకు దానం చేయడం, మంచి విషయాలకు వినియోగం చేయడం. దానము ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి. ధనము, ఆస్తులు ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉండాలి, కానీ ఒకే చోట నిలకడగా ఉండకూడదు. దానం వలన ధనము, వస్తువులు, ఆస్తులు, విద్య ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. ధనం ఆర్జించిన దానికి ఫలితం కూడబెట్టడం కాదు, దాని వలన దుఃఖం వస్తుంది. ఆర్జించిన ధనాన్ని ఇతరులకు, మంచి కార్యాలకు దానం చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది, సమాజ శ్రేయస్సు కలుగుతుంది. అలాగే విద్య నేర్చుకున్న దానికి ఫలితం, ఆ విద్యను 10 మందికి దానం చేయడం అంటే చెప్పడం. దాని వలన 10 మంది విద్యావంతులు తయారవుతారు. ఆ విధంగా విద్యా వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి దానాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ. రెండవది తపోయజ్ఞం. అంటే మనకుగాను మనం ఇష్టపూర్వకంగా స్వీయ క్రమశిక్షణ పాటించడం, ప్రాపంచిక విషయాల మీద, వాటిని అనుభవించడం మీద స్వీయ నియంత్రణ కలిగి ఉండడం. అంటే ప్రాపంచిక విషయాలకు మనం యజమానుల మాదిరి ఉండాలి, కానీ వాటికి బానిసలు కాకూడదు. ఉదాహరణకు అయ్యప్ప స్వామి మండల దీక్ష నియమబద్ధంగా పాటిస్తే అది ఈ తపోయజ్ఞం క్రిందకు వస్తుంది. అలాగే ఏకాదశి, శివరాత్రి, కార్తీక మాసము మొదలగు పర్వదినములలో ఉపవాసాలు ఉండడం, భగవంతునికి పూజలు, వ్రతాలు, ధ్యానము, దేవుని కథలు వినడం, సత్సాంగత్యము, ఎల్లప్పుడూ దైవధ్యానం ఇవి కూడా తపోయజ్ఞం కిందకు వస్తాయి. వీటి వలన మనస్సు, ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి. మూడవది యోగయజ్ఞము. అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, వీటిని అష్టాంగములు అంటారు. వీటిని ఆచరించడం యోగయజ్ఞము అంటారు. వీటిని ఎక్కువగా యోగులు, సన్యాసులు అవలంబిస్తారు. నాలుగవది స్వాధ్యాయ యజ్ఞము. దీనిలో వేదములను అధ్యయనం చేయడం, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు చదవడం, అందలి అర్థమును గ్రహించడం, దానిని ఇతరులకు బోధించడం, అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించడం. ఈ పనులన్నీ శ్రద్ధతో, భక్తితో చేయాలి, కానీ ఏదో ప్రచారం కోసం చేయాలి కాబట్టి చేయడం కోసం చేయకూడదు. దీనిని స్వాధ్యాయ యజ్ఞం అని అంటారు. తర్వాతది జ్ఞానయజ్ఞము. అంటే జ్ఞానమును సంపాదించడం. ముందు చెప్పబడిన స్వాధ్యాయ యజ్ఞంలో కేవలం శాస్త్రములు, పురాణములు చదవడం, మననం చేయడం, వల్లెవేయడం చేసేవారు వాటిలో ఉన్న అర్థములను, అంతరార్థములను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞానయజ్ఞము. దానికి గురువు అవసరం. గురుకులములలో
ముందు విద్యార్థి చేత వేదములు వల్లెవేయిస్తారు. అప్పుడే అర్థములు చెప్పరు. వేదములు కంటత వచ్చిన తర్వాత ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించి చెప్తారు. అలాగే చదివిన వాటిని అర్థం చేసుకోవడమే జ్ఞానయజ్ఞం అని అంటారు. ఈ యజ్ఞములు అన్నీ మానవులు వారి వారి పునర్జన్మ సంస్కారములను అనుసరించి ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి వారి అభిరుచులను అనుసరించి ముందు యజ్ఞములను ఆచరించాలి. దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది, ముక్తికి మార్గం సులువవుతుంది. ఈ దిశగా ప్రయత్నం చేయడం మానవుల కర్తవ్యం. ఈ యజ్ఞములు చేసేవారిని యతయః అని అన్నారు. యతి అంటే సన్యాసి అని కాదు, సాధకుడు, చక్కగా ప్రయత్నించేవాడు అని అర్థము. అంటే పైపైన సాధన చేయకుండా ఏదో సాధించాలి అనే నిశ్చయాత్మక బుద్ధితో పట్టుదలతో చేయడము యత్నము అంటారు. ఈ యత్నమును ప్రకృష్టంగా చేస్తే అది ప్రయత్నము అవుతుంది. నిరంతరం యత్నం చేసేవాడు యతి. ఇక్కడ ఒక పదం వాడారు, సంసిత వ్రతాహ. అంటే ముందు చెప్పబడిన దానాలు, ధర్మాలు, కర్మలు అన్నీ దృఢమైన సంకల్పంతో, నిశ్చయంతో చేయాలి. కానీ పేరు కోసం, పేపర్లలో వేయించుకోవడానికి కోసం చేయకూడదు. ఏదైనా పూజ, వ్రతం చేసేటప్పుడు కఠోరమైన నియమాలను పాటించాలి. బాహ్య విషయములను మనసులోనికి రానియకూడదు. అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి. అలా కాకుండా ఏదో చేశామంటే చేశామని చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ దానము, ధర్మము, త్యాగము అంటే కేవలం ధనం, ఆస్తి అని కాదు, ఇష్టమైన విషయాలను కూడా త్యాగం చేయవచ్చు. దానివల్ల మనస్సు పవిత్రమవుతుంది. ఏ కార్యం చేసినా భక్తి, శ్రద్ధ, ప్రయత్నం ముఖ్యం. కాబట్టి ఏదో ఆషామాషిగా కాకుండా అన్ని నియమాలను పాటిస్తూ చేసే పని మీద మనసు పెట్టి అంతఃకరణ శుద్ధిగా చేయాలి. దీనినే ప్రాణాయామం అని అంటారు. ప్రాణాయామం చేయడం కూడా ఒక యజ్ఞమే. అష్టాంగ యోగములలో ప్రాణాయామము 4వది. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, ఎక్కువ కాలం జీవించడానికి, మనస్సు నిలకడగా ఉండడానికి దోహదపడేది ప్రాణాయామము. ఈ ప్రాణాయామము వలన శరీరంలో అంతర్గతంగా నిద్రాణంగా ఉన్న అపరిమితమైన శక్తి మేల్కొంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ప్రకటితమవుతుంది. మానవుడిని ఉత్తేజితుడిని చేస్తుంది, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. ఈ ప్రాణాయామంలో 3 రకాలు: పూరకము, కుంభకము, రేచకము. ఇక్కడ అపానమునందు ప్రాణమును హోమం చేయడము అంటే పూరకము. ప్రాణములను అపానమునందు యజ్ఞం చేయడము అంటే రేచకము. ప్రాణమును అపానమును ఆపివేయడము అంటే కుంభకము. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారమును జపిస్తూ చేయమంటారు పండితులు. అప్పుడు మనం చేసే ప్రాణాయామం దైవీభావమును సంతరించుకుంటుంది. లేకపోతే ప్రాణాయామం కూడా యాంత్రికంగా మారిపోతుంది. ఈ ప్రాణాయామం వలన మనస్సు చంచలత్వమును మాని నిశ్చలంగా ఉంటుంది. ప్రాణములు మన శరీరంలోనే ఉంటాయి, మనస్సు బయట సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను అదుపు చేస్తూ ప్రాణాయామం చేస్తున్నామో మనస్సు ఎక్కడకు పోకుండా అక్కడే ఉంటుంది, ప్రాణాయామాన్ని చూస్తూ ఉంటుంది. ప్రాణములు, మనస్సు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. కాబట్టి మనస్సును అదుపులో ఉంచడానికి ప్రాణాయామం అత్యావశ్యకం. కానీ ఈ ప్రాణాయామం సొంతంగా చేయకుండా గురువుగారి వద్ద అభ్యసించి చేయడం మంచిది. మరికొంతమంది ఆహార నియమములను నియంత్రించి దానిని ఒక యజ్ఞంగా చేస్తారు. అంటే ఉపవాసాలు చేయడం, శ్వాసను నియంత్రించడం లాంటివి. బయట కనపడే వస్తువుల మీద ఎక్కువ ఆసక్తి కనపరచకపోవడం, ప్రాపంచిక విషయాలను, విషయ వాంఛలను లోపలకు ఏమీ చొరబడనీయకుండా నియంత్రించి లోపల ఉన్న ప్రాణాలను ప్రాణాలలో హోమం చేస్తారు. మనసును ఆత్మతో కలుపుతారు. ఇది ఆఖరు యజ్ఞము. సాధకుడికి ఆహారమును నియంత్రించడం చాలా ముఖ్యం. లేకపోతే ఏకాగ్రత కుదరదు. ఆహారాన్ని నియంత్రించడం. ఆహారం అంటే కేవలం తినే పదార్థాలు అనే కాదు, బాహ్య ప్రపంచంలో నుండి మనలోనికి వెళ్ళే ప్రతిదీ ఆహారమే. తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు, చూడడం, వినడం, తాకడం, జననేంద్రియములతో అనుభవం, ఇవన్నీ ఆహారం క్రిందే లెక్క. వీటిని నియంత్రించడం ద్వారా కూడా యజ్ఞం చేయవచ్చు.
ఇదంతా కలిపితే ఇదివరకు చెప్పిన ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, నిష్కామ కర్మ అవుతుంది. ఇవన్నీ కాకుండా కేవలం ఆహారము, పానీయములను మాత్రమే అనుకుంటే మనం తీసుకునే ఆహారము, పానీయముల ప్రభావము మన శరీరం మీద, మనస్సు మీద ఉంటుంది. సాత్వికాహారం తింటే సాత్వికమైన అణువులు ఏర్పడతాయి. మనస్సు సాత్వికంగా ఉంటుంది. జంతువుల మాంసం తినడం, మద్యం సేవించడం లాంటివి చేస్తే ఆ లక్షణాలే మనకు సంక్రమిస్తాయి. రజోగుణము, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. ఈ తీసుకునే ఆహారం కూడా మితంగాను, సాత్వికంగాను, న్యాయార్జితంగాను, భగవంతునికి నివేదించినదిగాను, ఒక నియమిత కాలంలో తీసుకునేదిగాను ఉండాలి. వీటిలో కొన్ని పాటించమని ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇవి అన్నీ కూడా యజ్ఞముల క్రిందకే వస్తాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. అప్పుడు గతి తప్పిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణములను ఆహార నియమాలను పాటించడం ద్వారా సక్రమమైన మార్గంలో మార్చడం జరుగుతుంది. ఇది కూడా ఒక యజ్ఞమే. అప్పుడు ప్రాణములు అన్నీ సక్రమంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వేటి పని అవి సక్రమంగా చేస్తాయి. అప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. యజ్ఞము అంటే ఏదో హడావిడి చెయ్యాలని, అది మన వల్ల కాదని అనుకునేవారికి యజ్ఞములు అంటే ఏమిటి అని పరమాత్మ వివరంగా చెప్తున్నాడు. ఈ యజ్ఞములు అందరూ చేయవచ్చు, అందరికీ సాధ్యమే అని భరోసా ఇస్తున్నాడు. ఈ ప్రకారంగా యజ్ఞములు చేసినందువలన జ్ఞానం కలుగుతుంది. గత జన్మలో పేర్కొన్న పాపరాశి నశించిపోతుంది. మోక్షానికి మార్గం సులభమవుతుంది. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలి, లేక పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలంటే దానికి మార్గం ముందు చెప్పబడిన యజ్ఞముల రూపంలో ఉంది అని భగవానుడు మనకు విశదీకరించాడు. ముందు గత జన్మ పాపాలు పోవాలంటే ముందు చెప్పిన యజ్ఞాలు చేయాలి. అప్పుడు మనస్సు శుద్ధిపడుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే మోక్షానికి సోపానం. కాబట్టి ముందు చెప్పబడిన యజ్ఞంలలో కనీసం ఒక్కటైనా మనం ఆచరించగలిగితే, ఆ ప్రయత్నం చేయగలిగితే ఈ జన్మ సార్థకమైనట్లే. ఇక పైన ఈ యజ్ఞములు చేయడం వలన కలిగే లాభాల గురించి వివరించబోతున్నాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.